మూడో విడతగా పంచలింగాల నారాజు గారికి టికెట్ కేటాయించడంలో వాళ్ళ ఇంటికాడ కోలాహలంగా ఉంది. ఆయన ప్రస్తుతం కుర్వ సమాజంలో ఫస్ట్ సిటీగా కేటాయించడం ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వాస్తవంగా బీసీల్లో అంతర్భాగమైనటువంటి కుర్వ కులాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఈ కుర్వ కులాన్ని గుర్తించి కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని మాకు అవకాశంగా కల్పించినందుకు మా కుర్వ కులం అంతా ఆనంద బాష్పాలతో సార్ రుణాన్ని ఏ విధంగా తెంచుకోవాలన్నా కూడా చెప్పలేనంత మాటల్లో చెప్పలేనంత ఆనందం ఉంది మాకు. కాబట్టి ఈ కుర్వ కులాన్ని గుర్తించేందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సార్ గారికి ధన్యవాదాలు. ప్రస్తుతం కర్నూలు నంద్యాల ఇడిపోయిన తర్వాత నుంచి మన సాగునీరికి కానీ ఎంపీకి కానీ ఎవరికి కానీ న్యాయం చేసిన లేదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాస్తవంగా నేను చట్టసభలకంటూ వస్తే ఈ సాగునీటి విషయంలో మన చంద్రబాబు సార్ గారే ఇదివరకు ప్రభుత్వంలో మన సార్ పరిపాలించేటప్పుడు వేదవతి ప్రాజెక్టు 1970 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగినది. అది తర్వాత కాలక్రమేణా ప్రభుత్వం మారిపోవడం వలన ఆ కనుమరుగై ఉన్నది ఆ ప్రాజెక్టు. దాన్ని ఎట్టే పరిస్థితుల్లో మిషన్ రాయలసీమ కింద నారా లోకేష్ సార్ గారు మాకు మాట ఇవ్వడం జరిగినది పాదయాత్రలో. అందులో భాగంగా మిషన్ రాయలసీమ కింద పథకం కింద ఈ వేదవతి ప్రాజెక్టును మరియు గుండ్రేలో ప్రాజెక్టును సంపూర్ణంగా కంప్లీట్ చేసి ప్రతి ఎకరాకు సాగునీరు తాగునీరు కల్పించి నా శక్తివంచన లేకుండా ప్రయాణం చేస్తానని చెప్పేసి మాటిస్తున్నాను. మీరు ఎంపీగా ఈ జనాలు ఎజెండాగా ఏ రకంగా తీసుకుంటారు? నేను ఎజెండా అంటే ఒకటే ఎజెండానే మాది, తెలుగుదేశం జెండానే అజెండా. తెలుగుదేశం అజెండా మేనిఫెస్టోనే మా అజెండా. అందులో భాగంగా ఇరిగేషన్ విషయంలో ఎస్పెషల్లీ ప్రత్యేకంగా మా కర్నూలు పార్లమెంట్ ప్రజలకు మాత్రం ఈ వేదవతి ప్రాజెక్టు గుండెల ప్రాజెక్టు సంపూర్ణంగా చేయడానికి సపరేట్గా ఈ త్రాగు సాగునీరు మాత్రం ఎస్పెషల్లీ మేనిఫెస్టోలో ఇరిగేషన్ విషయంలో ఏ కేటాయించినా కూడా అందుకు డబల్ నా శక్తివంచన లేకుండా సార్ పెద్ద సార్ని చిన్న సార్ని కలిసి నేను సంపూర్ణంగా నాకు ఇచ్చే ఈ 5 సంవత్సరాల్లో ఫినిష్ చేస్తానని చెప్పేసి మాటిస్తున్నాను. 2014లో ఇదే చంద్రబాబు గారు కల్లూరుకి సంబంధించిన తాగునీరు కోసం తడకడంపల్ల నుంచి పైప్ లైన్ వేసి సపరేట్గా ఇవ్వమని చెప్పినారు. కల్లూరు ప్రాంతంలో నుంచి పంచాయతీల నుంచి మున్సిపాలిటీలో కలచడానికి దాదాపుగా 23 సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా సాగు సమస్యగా ఎలాంటి పరిస్థితి ఎలాగుందో అలాగనే ఉంది. దాని నుంచి మీరు వాస్తవంగా మీరు హంద్రీనివా నుంచి లైనింగ్కి సార్ అమౌంట్ కూడా శాంక్షన్ చేసినాడు. అదే కాదు, వాస్తవంగా 160-140 చెరువులకు దగ్గర అన్నిటికీ ఆ హంద్రీనివా నుంచి ఎత్తిపోతల పథకాలు వేయాలని చెప్పేసి సార్ హయాంలో శాంక్షన్ కూడా అయిపోయింది. అయినా కూడా ఇప్పటికి కూడా ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలన కూడా ఏం ఆయన దాన్ని అక్కడి నుంచి ఒక అడుగు ముందరికి వేసింది లేదు. వాస్తవంగా హంద్రీనివాకు కట్టుబడి దాన్ని శతవిధాల ప్రయత్నం చేసి నీళ్లు పారించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఆ హంద్రీనివా నుంచి రేపు నేను గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఎక్కడెక్కడ ఏ ప్రాంతానికి ఈ చెరువులు అయితేనేమి చెరువులు నింపి ఎక్కడెక్కడ వాటర్ ఇరిగేషన్కి అయితేనేమి తాగునీరుకి అయితేనేమి అన్నిటికీ చర్యలు తీసుకునే విధంగా నా వంతు పాత్ర అమోఘంగా పోయిస్తానని చెప్పేసి మా అధ్యక్షుల వారికి తెలియజేసి నేను ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎంపీ గారు తాగునీరు సమస్య తీసుకొస్తామని చెప్పి ఘనంగా మాట ఇచ్చారు. ఈ కుర్వ సమాజంలో గెలిపించి చట్టసభలోకి పోయించిన తర్వాత వాటర్ సమస్య కానీ నీటి సమస్య కానీ తర్వాత పంటల పొలాలకు కానీ ఎలాంటి సమస్య లేకుండా తీసుకొస్తామని చెప్పి ఆయన ఘనంగా చెప్పారు. కెమెరామెన్ నాగరాజ్తో కర్నూలు నుంచి కుమార్, హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.